బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫలితాల గడియ రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర 10th రిజల్ట్స్ ను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ విడుదల చేయనుంది. ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా కలిసి ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు మొత్తం 5,28,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 5,17,000 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా మరో 10,000 మంది వరకు సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్ష రాశారు. ఫలితాల విడుదల అనంతరం అధికారిక వెబ్సైట్లలో విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫలితాల గడియ రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర 10th రిజల్ట్స్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ విడుదల చేయనుంది. ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా కలిసి ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు మొత్తం 5,28,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 5,17,000 మంది రెగ్యులర్ విద్యార్థులుగా మరో 10,000 మంది వరకు సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్ష రాశారు. ఫలితాల విడుదల అనంతరం అధికారిక వెబ్సైట్లలో విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామకృష్ణ, చెప్పండి, ఇక ఈ రోజు తెలంగాణ 10th రిజల్ట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటి? విషయాలని ఈ రోజు 10వ తరగతి ఫలితాలు అయితే ఈ రోజు విడుదల కావున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి కొత్తగా ఏదైతే దాదాపుగా 5,28,000 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాశారు. అదేవిధంగా 10వ తరగతి ఫలితాలలో మంచి ఫలితాలు రావాలి, మంచి రిజల్ట్ రావాలి, ఎక్కువ శాతం విద్యార్థులు పాస్ అయ్యే అనే ఉద్దేశంతో ఈసారి రాష్ట్రంలో తొలిసారిగా దాదాపు నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. మార్చి 14 ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగాయి. దాదాపుగా ప్రతి ఎగ్జామ్ కు ఒక 3 నుంచి 4 రోజుల పాటు హాలిడేస్ రావడం వల్ల విద్యార్థులు చదువుకునే వెలుసుబాటు ఉంటుందనేది కూడా ప్రధాన ఉద్దేశంతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎందుకంటే ఏదైతే సిబిఎస్ఈ ఎట్లయితే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారో జాతీయ స్థాయిలో, అదే విధంగా 10th క్లాస్ ఈ తెలంగాణలో ఆ విధంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో వాళ్ళకి విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి ఒత్తిడి తగ్గుతుంది. అదే విధంగా ఫలితాలలో ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు. త్వరగా ఎగ్జామ్ నిర్వహించడం వల్ల వాళ్ళు కొద్దిగా ఒత్తిడికి లోనయ్యే పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఉద్దేశంతో ఈసారి నెల రోజుల పాటు పరీక్షలు అయితే నిర్వహించారు. ఇందులో దాదాపుగా 5,20,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 10,000 మంది ఇందులో ప్రైవేట్ విద్యార్థులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి అదే ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్ విడుదలైనప్పుడు దాన్ని ఈసారి కూడా తొలిసారి వెబ్సైట్ లో చూసుకోవడం పాటు వాట్సాప్ కి విద్యార్థుల మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి వాట్సాప్ కి ఫలితాలను చూసుకునే అవకాశం ఉంది. త్వరగా విడుదలైన మరుక్షణమే SMS ద్వారా, అదేవిధంగా ఏదైతే వాట్సాప్ గ్రూప్ లోనో
విద్యార్థులుగా వాట్సాప్ లోనే హాయ్ అని పెట్టిన తర్వాత ఒక నెంబర్, ఆ నెంబర్ కి ఏదైతే ఉందో ఆ నెంబర్ 809596, అదే విధంగా 8096 నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి హాయ్ పెట్టించి విద్యార్థులకు వెంబడే వివిధ ఫలితాలు చూసుకోవచ్చు. ఎంత శాతం అయితే గతంలో పోలిస్తే ఇప్పటికి ఏదైతే శాతం పెరుగుతుందా లేదనేది చూడాలి. ఈ గతంలో ఎక్కువ శాతం ఒక హైదరాబాద్ లో చాలా వెనుకబడి ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా జిల్లాల వ్యాప్తంగా చాలా ఫలితాలలో వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఈసారి ఆ విధంగా కూడా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు రావాలనేది కూడా ప్రభుత్వం మొదటి నుంచి కృషి చేస్తుంది. అందుకోసం ఒక నెల రోజుల పాటు కూడా వచ్చే వాళ్ళకి ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రిపరేషన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా హాలిడేస్ ఎక్కువ రోజులు కూడా ఈ పరీక్షలు నిర్వహించడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా కొందరు తల్లిదండ్రులు ఇబ్బంది పడినప్పటికీ విద్యార్థుల ప్రయోజనాల కోసమే దాదాపుగా నెల రోజులు నిర్వహించిన ఈ పరీక్షల్లో మరి ఏదైతే మధ్యాహ్నం వారి భవిష్యత్తు తెలియనుంది. ఇప్పటికే ఈ గతంలో ఎన్నడూ ఎగ్జామ్ అయిపోయిన నెల రోజులకి ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళు ఈసారి త్వరగానే ఎగ్జామ్, ఒకవైపు ఎగ్జామ్ నడుస్తుంటే మరోవైపు వాల్యుయేషన్ చేయడం వల్ల త్వరగా ఫలితాలు అయితే ఈసారి విడుదల కోసం ఉంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు మరి ఈసారి ప్రభుత్వ ప్రభుత్వం సలహా పరీక్షల సమయంలో ఎలాంటి మార్పులు తీసుకుంది, ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఏదైతే పరీక్షలు రాసే విద్యార్థులకి ఎవరికి ఒత్తిడి కాకుండా, అదే విధంగా టెన్షన్ లేకుండా పరీక్షలు రాయాలనేది ఉద్దేశంతో వారికి కౌన్సిలింగ్ కూడా ఆ విద్యాశాఖ అధికారులు, టీచర్ల నుంచి, అదే విధంగా కొందరి కౌన్సిలర్లు, సైంటిస్ట్ ఏదైతే సైకాలజీలు ఉన్నారో సైకాలజీలో కూడా వారికి ఒత్తిడి భారం వల్ల ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఎవరు టెన్షన్ పడవద్దు. మరోసారి త్వరగా ఎగ్జామ్ అవుతుంది కాబట్టి మళ్ళీ వారికి అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా ఉండే విధంగా కూడా ఈసారి త్వరగా రిజల్ట్ వచ్చిన వారం రోజుల్లో మళ్ళా పరీక్ష నిర్వహించచ్చు, డేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని అందరికీ పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు అంటే విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఏమవుతుందనే ఉంటుంది. కాబట్టి తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు 10వ తరగతిలో పబ్లిక్ పరీక్షలు రాసిన నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. ఆ ఒత్తిడికి లోన్ కాకుండా ఏ విధంగా పరీక్షలు రాయాలి, ఏ విధంగా ఉన్నదని వాళ్ళకి శిక్షణ కూడా ఇచ్చారు. కాబట్టి ఎవరు ఎలాంటి ఒత్తిడి కాకుండా అందరూ సమన్వయంతో పరీక్షలు రాసేందుకే నెల రోజులు వాళ్ళకి మధ్యాహ్నం 3 రోజులు 4 రోజులు గ్యాప్ కావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఈ ఎగ్జామ్ కు ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత 2-3 రోజులు టైం ఉందంటే మరీ వారు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటావో అవి చదువుకున్నా కూడా విద్యార్థులు పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందుకే వారికి 3-4 రోజులు ఒక్కొక్క పరీక్షకు హాలిడేస్ రావడం వల్ల వాళ్ళు ఈసారి కొద్దిగా ఒత్తిడి లోన్ కాకుండా ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యారు. కాబట్టి ఎక్కువ ఈసారి ఫలితాలు ఎక్కువ శాతం అందరూ దాదాపుగా 98% వచ్చేది అవకాశం అయితే కనపడుతుంది. శాలిని. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.